గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేస్తున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మళ్ళీ వాళ్ళ బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నారు, హైజీన్గా ఉంటుందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలామందికి ఒక సరిగ్గా చూడరేమో, ట్రీట్మెంట్ బాగా ఇవ్వరేమో అనే మైండ్ సెట్లో ఉంటారు కదా. సో అలా కాకుండా అన్ని హాస్పిటల్స్ అలా కాదు. మా తాడేపల్లిగూడెంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే ఎలా చూస్తున్నారో అండ్ అక్కడ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉంటాను కదా, ఇక్కడ బెనిఫిట్స్ నాకు ఎలా వస్తాయి అనుకోవచ్చు మీరు. యాక్చువల్గా నాది మా మదర్ వాళ్ళ దాంతో టైఅప్ అయి ఉంది, అంటే వాళ్ళ రేషన్ కార్డులో నేనైతే ఉన్నాను. సో ఇక్కడ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎన్రోల్ చేయడం అయితే అయ్యింది. సో ఎన్రోల్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఫ్రీక్వెంట్గా మంత్లీ కాల్స్ అయితే చేస్తున్నారు. సో ట్రీట్మెంట్ అన్నీ చేయించుకుంటున్నానా లేదా, అండ్ అలానే ఇంజెక్షన్స్ అన్నీ తీసుకుంటున్నానా లేదా, సో టీటీ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అన్నీ కూడా నేను తీసుకుంటున్నానా లేదా అండ్ ఫాలోఅప్ అయితే చేస్తున్నారు. నేను హైదరాబాద్లో ఉండడం వల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళడానికి అవ్వలేదు. వన్స్ నేను బ్యాక్కి వచ్చిన తర్వాత హోమ్ టౌన్కి ఒకరోజు అయితే వాళ్ళు నన్ను ఎన్రోల్ చేసుకున్నందుకు రమ్మని అయితే చెప్పారు. సో నేనైతే వెళ్ళానండి. వెళ్తే అక్కడ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నాకేమేమి టెస్ట్ చేశారు అన్నీ కూడా ఈ వీడియోలో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, సో టాబ్లెట్స్ ఇస్తున్నారా లేదా, అవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవ్వాలి అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే హైప్ కూడా చేసేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్ డే అయితే దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి అయితే వెళ్ళానండి. సో వాళ్ళకి కాల్ చేసి టీటీ ఇంజెక్షన్ అవి చేయించుకున్నారా లేదా అని అడిగినప్పుడు వెళ్ళాను. సో అసలు ఎలా ఉంటుందో హాస్పిటల్, సో ఫస్ట్ టైం కదా వెళ్తున్నా అనుకున్నా, బట్ బయటకు అయితే చాలా బాగుందండి. అంటే చాలా నీట్గా ఉంది, హైజీన్గా కూడా ఉంది. నేను అందుకే వీడియో క్యాప్చర్ చేద్దామని డిసైడ్ అయ్యా. వాళ్ళని అడిగితే తీయమని చెప్పి అన్నారు. ఇక్కడైతే మనకి నర్సింగ్ ఏరియా అని చెప్పి రైట్లో ఉంది. ఇంకా నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో బీపీ చెకప్ అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న రూమ్లా ఉంది కదా, సో అక్కడ ఎమర్జెన్సీ బెడ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఏమైనా ఎమర్జెన్సీ అయినా సో పడుకోవడానికి అట్లా కూడా ఉంది. సో ఇంక ఇక్కడ ఇది అంటే ఫార్మసీ ఏరియా అండి లెఫ్ట్. సో మేల్కి ఒక సెక్షన్, ఫీమేల్కి ఒక సెక్షన్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా రిపోర్టింగ్ సెక్షన్, అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ ఒక సపరేట్ పర్సన్ కూడా ఉన్నారు. సో రిజిస్టర్ చేసుకుని, సో మనకి ఇక్కడికి తీసుకెళ్ళవలసిన నార్మల్గా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. సో మేల్కి ఫీమేల్కి సపరేట్ సెక్షన్ అయితే ఉంది టాబ్లెట్స్కి. సో ఈ పక్కన ఆపరేషన్ థియేటర్ ఉంది అండ్ రైట్ సైడ్ అయితే డాక్టర్ రూమ్ అయితే ఉందండి. ఒకటి మెడిసిన్స్కి స్టోర్ చేసుకునే రూమ్, ఇవన్నీ కూడా ఇలా అయితే అరేంజ్ చేశారండి. సో మనం రాగానే ఫస్ట్ బేసిక్గా ఏం చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం బీపీ అవన్నీ చెక్ చేస్తారు కదా. సో అలా అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కిడ్స్కి వ్యాక్సిన్ ఏరియా అండి. అంటే పోలియో డ్రాప్స్ ఇలా వేస్తూ ఉంటారు కదా, సో ఆ ఏరియా అక్కడైతే నీట్గా అరేంజ్ చేసి అయితే పెట్టారు. సో కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా నేను బ్లడ్ టెస్ట్ అని చెప్పాను కదా, నాకు ఆల్రెడీ ఇంతకన్నా ముందు థైరాయిడ్ అండ్ అలానే ఏమేం టెస్ట్ చేశారు, టిఫా స్కాన్ అన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్స్ అయితే చూసారు. సో నాకు అన్నీ లేటెస్ట్గా ఉన్నాయని చెప్పి నాకు ఓన్లీ బ్లడ్ శాంపిల్ అయితే తీసుకున్నారండి. తీసుకున్న బ్లడ్ ఎంత ఉందో అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి ఈ బుక్ అయితే నాకైతే ఫైల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అందులో మొత్తం వెయిట్ అన్నీ చెక్ చేశారు. టాబ్లెట్స్ కూడా ఇచ్చారండి. ఒక 15 డేస్కి టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. తర్వాత అంగన్వాడీ సెంటర్ ఏంటి అంటే ఇక్కడ మనకి మంత్లీ సరిపడా గ్రాసరీస్ కూడా ఇస్తున్నారు. సో ఏమేమి ఇస్తున్నారో కూడా చూపిస్తాను. సో 25
ఎగ్స్ అయితే ఇస్తున్నారండి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి. అండ్ అట్ ద సేమ్ టైం 5 లీటర్స్ మిల్క్ ఇస్తున్నారండి. సో మనకి టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, అలాంటివి 5 అయితే ఇస్తున్నారు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తున్నారు. అండ్ అలానే కందిపప్పు ఒక కేజీ ఇస్తున్నారండి. రేషన్ బియ్యం ఒక 3 kgs వరకు ఇస్తున్నారు. అలానే బెల్లం ఇస్తున్నారు, రాగి పిండి అవి కూడా ఇస్తున్నారండి. యాక్చువల్ ఇలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ యూస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను చేసిన ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ఇంకెందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.